ఈ రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, ఈ ప్రకటన గ్రంథంలో భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ కూడా పత్మస్ దీవిలో పరవాసిగా ఉన్న అపోస్తలుడైన యోహాను గారికి దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అందులో రాబోయే రోజుల్లో భూమి మీద జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి ముందుగానే అపోస్తలుడైన యోహాను గారు దేవుని యొక్క మాటల ద్వారా తెలియచేశాడు. ఒకరోజు రాబోతుంది, ఆ సమయంలో భూరాజులు ఉన్నారు, గనులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు. ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలోను, బండల సందుల్లోనూ దాగుకొని ఎందుకు దాక్కుంటున్నారు అంటే వారికి వచ్చేటువంటి పనిష్మెంట్ని బట్టి, వచ్చేటువంటి శిక్ష, దానిని బట్టి సింహాసనసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను ఉగ్రతకును మరుగు చేయుడి అని ఆ మాటలో రాయబడి. అందులో ఒక ముఖ్యమైన మాట, ఆయన సన్నిధిని అనే మాట. గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అంట. ఆపదలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు దాక్కోవడానికి షెల్టర్స్ ఉంటాయి. ప్రతి దేశానికి షెల్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి యెరూషలేం పట్టణంలో ఏదైనా ఆపదలు సంభవిస్తూ ఉన్నాయనుకోండి, శత్రువుల దేశాల ద్వారా వెంటనే ప్రజలందరూ దాక్కోవటానికి బాంబ్ షెల్టర్స్ అనేవి ఉన్నాయి. అందులో వాళ్ళు దాక్కొని సురక్షితంగా ఉంటారు. ఇలా ప్రతి దేశంలో కొన్ని దాక్కోవటానికి షెల్టర్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలి, వారి ప్రాణాలు కాపాడబడాలి అని. అలాంటి సమయంలో రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలైన మనకు దాగు చోటు ఏది అని అంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకు దాగు చోటుగా ఉంది. ఆయన సన్నిధిలో మనము దాచబడి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏ అపాయము కలగకుండా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుదురుగాక. అందుకే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ప్రభు యొక్క సన్నిధిలో కాపుదల ఉన్నది, ప్రభు యొక్క రెక్కల నీడలో కాపుదల క్షేమం ఉన్నది. అలా ఎవరు ప్రభు సన్నిధిలో వారు మరుగు చేయబడతారో వారికి ఏ అపాయము కలగకుండా దేవుడు కాపాడుతాడు. కనుకనే ఆ మాటలో ప్రభు యొక్క మహా ఉగ్రత దినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? ఎవరు తాళగలరు? ఎవరు క్షేమంగా ఉండగలరు ఆ భయంకరమైన దుర్దినాలు వచ్చినప్పుడు అని అంటే, అక్కడ సన్నిధిలో ఎవరు
మరుగు చేయబడతారో, ఎవరు ఆయన సన్నిధిలో ఉంటారో వాళ్ళు కాపాడబడతారు. కనుకనే లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటి అని మనం ఆలోచిస్తే, రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి మీరు మీ పిల్లలు కుటుంబ సమేతంగా రావడమే ఒక గొప్ప దీవెన. హల్లెలూయా. ఇంతకంటే లోకంలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏదీ కూడా లేదు. ఆయన సన్నిధిలో కాపుదల ఉంది, ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందం ఉంది అని ఎన్నో మేళ్ళు బైబిల్లో వ్రాయబడ్డాయి. వాటన్నిటినీ మనం తలంచుకొని ప్రార్థన అన్నప్పుడు ప్రతిసారి ఆయన సన్నిధికి మనం చేరి వస్తూ ఉన్నాము కదా. దీని ద్వారా రాబోయే ప్రతి ఉగ్రత నుండి, కీడు నుండి మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు కాపాడుదురుగాక. ఆయన సన్నిధిలో కాపుదల ఉంది. బైబిల్లో లోతుగా మనం ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, దేవుని యొక్క నిబంధన మందసాన్ని శత్రువులు చెరగొని తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని యొక్క నిబంధన మందస్సము అన్నప్పుడు అభిషేకించబడిన సేవకులు, విశ్వాసులకి గుర్తుగా ఉంది. ఆ మందసపు పెట్టె యెరూషలేములో దేవుని ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, ఆ నిబంధన మందసము దేవుని యొక్క సన్నిధికి గుర్తయి ఉండగా, దేవుని యొక్క సన్నిధి ఆ నిబంధన మందస పెట్టె ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతని దేవుని యొక్క ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నారు. ఓసారి శత్రువులు ఏం చేశారంటే ఆ పెట్టెని దొంగిలించి వాళ్ళు దాగోను ఉన్నటువంటి ఒక దేవాలయంలో పెట్టారు. మొదటి 4 వాక్యాలు మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వాక్యాల్లో ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని అష్డోదునకు తీసుకుని వచ్చి, చూడండి, దాగోను గుడిలో దాని ఉంచిరి. అయితే యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల బడి ఉండెను గనుక, ఆ మాటల్లో మీరు చూడండి, దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు ఇక్కడ అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ప్రతి శనివారం, ప్రతి గురువారం, ప్రతి బుధవారం, ఆదివారం దేవుని యొక్క సన్నిధికి తరచుగా మీరు చేరి వస్తూ ఉన్నారు. ఇలా దేవుని యొక్క సన్నిధికి మీరు మాటి మాటికి వచ్చడం ద్వారా మాకేంటి ఆశీర్వాదాలు అని ఒకవేళ మీరు అడిగితే, బైబిల్ చెబుతుంది ఇక్కడ సురక్షితమైన కాపుదల ఉంది. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, మేలులు ఇక్కడ మీరు పొందుతారు ప్రార్థన ద్వారా, వాక్యాల ద్వారా, ఉపదేశాల ద్వారా. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా వారితో పాటు నిబంధన మందసము కూడా వెళ్తూ ఉండేది. నిబంధన మందసము అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి. ఆ నిబంధన మందసము ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు. కానీ శత్రువులు దాన్ని తీసుకొని వెళ్ళి, వాళ్ళు ఒకవేళ ఆలోచించారేమో, ఒకవేళ ఈ నిబంధన మందస్సు పెట్టి మా ప్రాంతంలో ఉంటే మేము ఆశీర్వదించబడతాం అనుకున్నారేమో. కానీ ఆ ఫిలిష్తీయుల దేశానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి దాగోను గుడిలో దాన్ని ఉంచగా, ఉదయాన్నే లేచి చూస్తే దాగోను మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. ఆ దాగోను అనేటువంటి ఆ విగ్రహం దాని ఎదుట ఈ నిబంధన మందసాన్ని పెడితే ఉదయానికి ఏమైంది? ఆ దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దానిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు అనే ఆ సంగతి, ఆ ఆజ్ఞలు ఒకవేళ ఫిలిష్తీయులకు తెలియదేమో. గనుక ఆ దాగోను, ఆ విగ్రహం దాని ఎదుట, నిబంధన మందసం ఎదుట బోర్లు పడిపోయింది.
ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ నిబంధన మందస్సు పెట్టని ఇంకో ప్రాంతానికి తీసుకొని వెళ్ళాను. 6వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. సరిహద్దులలో ఉన్న వారిని చూడండి, భయంకరమైనటువంటి గడ్డలు, రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చి వాళ్ళు భయంకరమైనటువంటి వేదన బాధను అనుభవిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ నిబంధన మందస్సు పెట్టిని మరలా దావీదు వెళ్ళి దావీదు పురానికి తీసుకుని వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రేమిన వల్ల ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మన మధ్యలో ఉంటూ ఉంది. మన మధ్యలో నిబంధన మందస్సము ఉన్నది, దేవుని యొక్క మహిమ ఉన్నది. ఆ నిబంధన మందస్సము యొక్క మహిమ మనం చేరి వచ్చినప్పుడల్లా మన మధ్యలో సంచరిస్తూ ఉంటుంది కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ మహిమ చేత ఒక్కొక్కరిని నా దేవుడు నింపునుగాక. ఆ నిబంధన మందస్సు పెట్టే ఉంది కాబట్టి మనం దేవుని యొక్క మహిమని మాటిమాటికి ప్రభు సన్నిధిలో అడిగి పొందుకుంటూ ఉన్నాం. కనుక మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మాకు ఏ మేలు కలుగుతుంది అని ఒకవేళ మీరు అడిగితే ఈ మాటను బట్టి దేవుని యొక్క నిబంధన మందస్సు పెట్టే మన మధ్యలో ఉన్నది కాబట్టి దేవుని యొక్క మహిమ చేత మిమ్మల్ని నింపి మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభు తీసుకొని వెళ్ళుదురుగాక. ఇంకొక మాట, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యములో, ప్రేమిన వారలారా, అక్కడ హన్నా అనే స్త్రీ దేవుని మందిరానికి వచ్చి ఆమె అతనితో నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండటం మానెను రాయబడి ఉంది. ప్రేమిన వర్లరా, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఉగ్రత నుండి తప్పింపబడి క్షేమాన్ని అనుభవిస్తున్న దేవుని ప్రజలైన మనం వచ్చిన ప్రతిసారి మహిమ చేత నింపబడతాం. అది కంటికి కనబడదండి. దేవుని యొక్క మహిమని మనం చూడలేము, కానీ ఆత్మీయ నేత్రాలతో పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నప్పుడు ఆ మహిమని చూసి పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తూ ఉన్నాము. రెండవది, హన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు అని రాయబడి ఉంది. మరి ప్రభు సన్నిధికి మీరు అనేక సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు మీ సమస్యలను బట్టి ఒక 5-10 నిమిషాలు కన్నీళ్లతో ఇక్కడ ప్రార్థన చేసి చూడండి. ఈ మాటను బట్టి మీరు కూడా వచ్చిన ప్రతిసారి దుఃఖముతో, బాధతో, వేదనతో ఇక్కడికి వచ్చి ఉంటే వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేటట్లు నా దేవుడు చేయునుగాక. ఎన్నో బాధలు, సమస్యలు, ఇబ్బందులు మీ జీవితంలో ఉంటాయి. ఆయన సన్నిధికి వచ్చిన మిమ్మల్ని ఆయన త్రోసివేయక ఆయన మందిరావరణంలో ఉంటున్న మేళ్ల చేత మిమ్మల్ని తృప్తిపరచాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక 5-10 నిమిషాలు వచ్చిన ప్రతిసారి మీ సమస్యని బట్టి ప్రభు సన్నిధిలో మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా మీరు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏ దుఃఖంతో వచ్చారో ఆ దుఃఖాన్ని దేవుడు దూరపరిచి సంతోషంగా వెళ్ళేటట్లు చేయునుగాక. హన్నా చేసిన ప్రార్థన ఫలితంగా దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. పాలు విడిచిన తర్వాత దేవుడు హన్నా అతన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో అంకితం చేసింది సేవకై. 2వ అధ్యాయం 1వ వాక్యములో హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది అని అక్కడ ఆమె దేవుని స్తుతిస్తూ ఉందండి. 2 రకములైన సంతోషాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన సంతోషం ఉంది, రెండవది ఆత్మీయ సంతోషం కూడా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో బైబిల్లో రాయబడి ఉన్నది, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని. భౌతికంగా ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే అన్నపానాలు. అవి లేనప్పుడు దుఃఖము, వేదన, బాధ, చిరాకు, అలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మీయంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు
దేవుడు మనకిచ్చే ఒక నిజమైన సంతోషం ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఆనందం. ఈ ఆనందాన్ని వెల ఇచ్చి కొనలేమండి. దేవుడు తన ప్రజలకు సమృద్ధిగా అనుగ్రహించేవాడు. అందుకే ప్రతి శనివారం చేరి వచ్చినప్పుడల్లా పరిశుద్ధాత్మ కొరకే కనిపెట్టి విశ్వాసంతో మీరు అడిగిన ప్రతిసారి నా దేవుడు మిమ్మల్ని తన ఆత్మచేత నింపునుగాక. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వాక్యములో యేసు ప్రభువారు అంటారు, లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వాక్యములో, ఆ పండుగలో మహాదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పికొనని ఎడల నా దగ్గరికి వచ్చి నా యందు విశ్వాసం ఉంచువాడెవడు, లేఖనము చెప్పినట్లు తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ప్రేమిన వారలారా, అక్కడ మీరు గమనించండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి కాదు. అది ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంటుంది. తమిళ్లో బాగుంటుంది. కడుపులో అంటే ఏమంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది అంతే. కానీ తమిళ్లో బాగుంటుంది. అవరోడే ఉళ్ళతిల్లిరింది అని ఒక 4-5 భాషలు బైబిల్ చదువుతాను నేను. తమిళ్లో బాగుంటుంది. అవరోడే ఉళ్ళతిల్లిరిందు, వానిలో నుండి అనే మాట. కానీ తెలుగులో కడుపులో నుండి అని ఉంది. జీవజల నదులు పారును, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి దేవుడు ఇలా చెప్పాడు. గనుక ప్రభు సన్నిధికి వచ్చి మీరు విశ్వాసముతో ప్రభువా మీరు నన్ను అభిషేకించండి అని మీరు అడిగిన ప్రతిసారి దేవుడు తన ఆత్మచేత మిమ్మల్ని నింపునుగాక. ఎవడైనా దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రేమిన వారలారా, సమరయ స్త్రీతో కూడా యేసు ప్రభువారు అంటారు, నీవిచ్చే నీళ్లు త్రాగితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ప్రభు దగ్గరికి మనం వచ్చాం, యేసయ్య దగ్గరికి ఆయన సన్నిధికి మనం వచ్చాం. ప్రభువా మీరు నన్ను అభిషేకించండి, నన్ను బలపరచండి అని ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, ఒకటి ఆయన మహిమ చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు. రెండవది పరిశుద్ధాత్మ పూర్ణులై మీరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఆ సమస్యను దూరపరిచి ఒక ఆధ్యాత్మికమైన నిజమైనటువంటి ఆనందము చేత మిమ్మల్ని దేవుడు పంపుదురుగాక. విశ్వాసముతో అడగాలి. ఉపదేశ క్రమంలో ఒకటి మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన వాళ్ళు, రెండవది ముంచడ బాప్తిసం తీసుకోవాలి. ముంచడ బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. అందుకే ప్రతి శనివారం ఈ విధంగా చేరి ప్రభు సన్నిధిలో మనం ఆరాధించి స్తోత్రాలు చెప్పినప్పుడు, నీ నోరు బాగుగా తెరవము, నేను కృపతో నింపుతానని వాక్యం సెలవిచ్చినట్లు మీరు ఎంతగా స్తోత్రాలు చెప్తారో అంతగా ద అనాయింటింగ్ పవర్, ఆ పరిశుద్ధాత్మ శక్తి మీలో నింపబడునుగాక. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నూనెకి పోల్చబడింది. 133వ కీర్తన మొదటి చరణాల్లో మీరు గమనించినట్లయితే 133వ కీర్తన మొదటి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం, అది తల మీద పోయబడి చూడండి పరిమళ తైలం వలె ఉండును అని రాయబడి ఉంది. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని మనం చేరి వస్తూ ఉన్నాం. చేరి వచ్చినప్పుడు దేవుని ఆత్మను పొందాలి, దేవుడు ఒక్కొక్కరిని అభిషేకించాలి అన్నప్పుడు మనమందరం కూడా ఏకాత్మతో సహోదర ఐక్యతతో ఉండాలండి.
అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటారు. అటివారిని దేవుడు అభిషేకిస్తాడు పరిమళ తైలముతో. తైలము అన్నప్పుడు అభిషేకానికి గుర్తు. పాత నిబంధన కాలంలో రాజుల్ని అభిషేకించటానికి ఈ నూనెని వాడేవాడు. పరిమళ తైలాన్ని వాడేవాడు. నూనె పరిశుద్ధాత్మకి గుర్తు. ఆ నూనెని తల మీద పోసి రాజుగా అభిషేకించేవాడు. ఆ అభిషేకం ఉన్నప్పుడు వాళ్ళు జయ జీవితాన్ని జీవించగలరు, శత్రువులని ధైర్యంగా ఎదుర్కోగలరు. అభిషేకం ఉన్నప్పుడు సాహస కార్యాలు చేస్తారు. అభిషేకం లేనప్పుడు, అభిషేకాన్ని కోల్పోయినప్పుడు బలహీనపడతారు. అందులో శాంసన్ గురించి చూస్తాం. సౌలు గురించి మనం ఆలోచిస్తే, సౌలు మొదట అభిషేకాన్ని పొందినవాడే, ఆ తర్వాత అభిషేకాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత గిల్బో పర్వతమందు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. శాంసన్ ప్రారంభ దినాలు అభిషేకాన్ని పొందాడు, తర్వాత దాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా అభిషేకం అన్నప్పుడు ప్రేమిన వల్ల జయ జీవితాన్ని ఇస్తుంది. అందులో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యంలో మీరు చూడండి, దావీదు సౌలు తర్వాత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడటానికి అతనిలో ఉన్న సుగుణాలు ఏంటి? అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని చూడండి, అభిషేకం చేశాను. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా సౌలు అభిషేకించబడ్డాడు. కానీ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుట ద్వారా ఆ సింహాసనాన్ని కోల్పోయాడు. గిల్బో పర్వతమందు సౌలు అతని కుమారులు 3 చనిపోయారు. మరి అలాంటి పరిస్థితి నాకు రాకూడదు అని దావీదు ఏం చేశాడంటే, దేవుని యొక్క మాటకు విధేయత చూపి భయభక్తులు కలిగి నడుచుకుంటూ తాను దేవునికి తగినట్లుగా మంచి పరిపాలన చేయాలని ఆశపడుతూ వచ్చాడు. కానీ ముందుగా అతడు అభిషేకించబడటానికి ఆ యెషయి కుమారులలో చాలామంది కుమారులు ఉన్నారు. ఇంతమంది అయిన కుమారులు అంటే ఇంకా చివరివాడు ఉన్నాడండి. ఎక్కడున్నాడంటే మందరం మేపుతూ ఉన్నాడు అన్నప్పుడు అతను తీసుకొస్తే అతన్ని సమూయేలు సౌలుకు బదులుగా రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. ప్రేమను వల్లరా అభిషేకించబడటానికి అతనిలో ఉన్న సుగుణాలు, ఒకటి ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, సుందరుడు అని రాయబడి ఉంది. భౌతికంగా అతని గురించి ఆ మాట రాయబడ్డ, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఎర్రని వాడు అన్నప్పుడు ప్రతిష్ఠింపబడిన జీవితానికి గుర్తండి. ప్రతిష్ఠింపబడిన కాన్సిక్రేషన్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఓ ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని ఎవరు చేస్తారో దేవుడు అట్టి వారిని అభిషేకించుదురుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యములో ప్రతిష్ఠింపబడిన జీవితము అన్నప్పుడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదని చూడండి. అక్కడ పౌలు గారు కాన్సక్రేషన్ లైఫ్ లేకపోతే ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని గురించి రాస్తారు. ఇంకొక మాట పౌలు గారు అంటారు, అన్నిటికీ స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అంటారు. అన్నీ చేయదగినవి కావు. ఉదాహరణకి సిగరెట్లు తాగుతున్నాడు అనుకోండి, సారా తాగుతున్నాడు అనుకోండి. గతంలో అట్టి అలవాట్లతో ఉన్నవాడు మారి ప్రభు సన్నిధికి వచ్చి ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మరలా అట్టి అలవాట్లకి వెళ్లకుండా తన జీవితాన్ని కాపాడుకోవడమే కాన్సక్రేషన్ లైఫ్, ప్రతిష్ఠింపబడిన జీవితము. హల్లెలూయా. మనం లోకస్తులాగా కాకుండా మనలో
మార్పు చెందిన ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే కాన్సక్రేషన్ లైఫ్ అంటారు. ఎవరైతే అట్టి ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని చేస్తారో అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా అభిషేకించుదురుగాక. ఎర్రనివాడు ఒకటి ప్రతిష్ఠింపబడిన జీవితం ఉన్నప్పుడు ప్రేమను వాళ్ళరా, అందుకే పౌలు గారు సంఘానికి ఒక మాట తెలియచేస్తారు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ పొత్తెక్కడ డిఫరెన్సియేషన్. ఆ ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడిన వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. దావీదు ఎర్రనివాడు కాబట్టి అభిషేకించాడు. రెండవది చక్కని నేత్రములు కలిగిన వాడు ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. చక్కని నేత్రములు కలిగిన వాడు. ఎవరు ప్రభు సన్నిధిలో అత్యధికంగా ప్రార్థించడానికి సమయాన్ని కేటాయిస్తారో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. చక్కని నేత్రములు గలవాడు అన్నప్పుడు ఒక ముఖ ప్రకాశత లేక ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభువులో చక్కగా కొనసాగటానికి కావాల్సిన ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు అభిషేకించుదురుగాక. అందుకే అడుగు ప్రతి వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా, రెండవది దేవుడు మనల్ని అభిషేకించాలి అని అంటే వచ్చిన ప్రతిసారి ప్రభువా మీరు నన్ను అభిషేకించండి అయ్యా అని మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవుని ఆత్మ చేత ఒక్కొక్కరిని ప్రభు నింపునుగాక. చక్కని నేత్రములు కలిగిన వాడు. మరి ఆ చక్కని నేత్రాలు కలిగిన దావీదుని దేవుడు అభిషేకించాడు. మూడవదిగా సుందరుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యములో స్పిరిచువల్ బ్యూటీ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యములో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ద డివైన్ క్యారెక్టర్, దైవీకమైన స్వభావాలు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేదురుగాక. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను పరిశుద్ధాత్మను గురించి. సరే, నాకు అన్ని భాషలు రావట్లేదు, నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు అభిషేకం ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఎలా సాధ్యమో అన్నప్పుడు దానికి జవాబు ఏంటంటే క్రీస్తుని ధరించుకుంటాను. శరీర సంబంధమైన స్వభావాలన్నీ కూడా తీసివేయబడి దైవికమైన స్వభావాలు మనలోనికి వచ్చినప్పుడు మనం గ్రహించాలి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. 10 రకములైన ఆత్మఫలాలు ఎవరి జీవితంలో ఉంటాయో ఆ క్యారెక్టర్స్, స్వభావాలు, అట్టి వారిని మనం గ్రహించవచ్చు. వీరు అభిషేకాన్ని పొందిన వాళ్ళు, వారు ఆత్మీయంగా సుందరులు అని పిలువబడతారు. గనుక ప్రేమిన వాళ్ళరా, ఒకటి ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, సుందరుడు, ప్రతిష్ఠింపబడిన జీవితం. రెండవది ప్రార్థన జీవితం. మూడవది ఆత్మఫలాలు, దైవికమైన దివ్య స్వభావాలు మనలో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని అభిషేకించుదురుగాక. దావీదు ఈ 3 కార్యాలు కలిగినవాడు కాబట్టి యెషయి కుమారులలో వరుసగా ఒక్కొక్కళ్ళు వచ్చి నిలవబడ్డ సమూయేలు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా ఇతన్నేనా నీవు చూపించేది, రాజుగా అభిషేకించేది ఇతన్నేనా అంటే కాదు అని అందరినీ తొరసివేసి చిన్నవాడైన సమూయేలుని దేవుడు దావీదుని సమూయేలు అభిషేకించాడు. మరి అంతకుముందు సౌలు యొక్క జీవితం ఎందుకో అభిషేకించబడ్డా కూడా అతడు ఎందుకు త్రోసివేయబడ్డాడు అని అంటే దానికి గల కారణం అవిధేయత. బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కొన్నిసార్లు దేవుడు నన్ను ఎందుకు అభిషేకించట్లేదు, నాకు ఇంకా అభిషేకం లేదు, చాలా సంవత్సరాలు మందిరానికి వచ్చినా దేవుడు నన్ను బలపరచట్లేదు అని ఒకవేళ అడుగుతూ ఉంటే దానికి గల కారణం ఒకవేళ దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుతూ ఉన్నామేమో. బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 44వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ ఏలియా ఆహాబుతో చెప్పిన మాటలు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వాక్యం. 7వ మారు అతన్ని చూచి
అదిగో ఆ, ఆ. అప్పుడు ఏలియా ఆహాబు దగ్గరికి పోయి ఆ, ఆ. అక్కడ మీరు చూడండి 41వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఆ, చూడండి అక్కడ కాన్వర్జేషన్. ఏలియా సేవకుడు ఉన్నాడు, రాజైన ఆహాబు ఉన్నాడు. ఏలియా అంటాడు, ఇదిగో విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచు ఉన్నది, వర్షం రాబోతుంది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పాడు. ఇక్కడ వర్షము అన్నప్పుడు ఒకటి భౌతికమైన ఆశీర్వాదాలు, రెండవది పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి దయచేదురుగాక. వర్షం అన్నప్పుడు ఒకటి భౌతికమైన వర్షం, వర్షాలు లేకపోతే పంటలు పండవు, వర్షం లేకపోతే మనకు త్రాగటానికి నీళ్లు దొరకవు. కాబట్టి వర్షాకాలంలో వర్షాన్ని దేవుడు పంపిస్తాడు. అలాగే ఆత్మీయ వర్షము అన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం. అందునిమిత్తం వర్షం రాబోతుంది అని అంటే 44వ వాక్యములో 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది అనేను. అప్పుడు ఏలియా, ప్రేమిన వర్లరా, 7వ మారు, 7 అనే మాట, 7 అనే మాట విధేయతకు గుర్తండి. విధేయతకు గుర్తు, విధేయతకు గుర్తు, సంపూర్ణతకి కూడా గుర్తుగా ఉంది. అక్కడ మీరు చూడండి, ఏలియా చెప్పినట్లుగా ఆహాబు వర్షం కొరకు ఎదురు చూశాడు. అలాగే జరిగింది. 7వ మారు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఇలా 7వ మారు. అంటే పర్ఫెక్ట్గా ఏలియా చెప్పిన ఆ మాటని ఆహాబు వింటూ విధేయత కలిగి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే వర్షం కుమ్మరింపబడినది. హల్లెలూయా. ప్రేమిన వాళ్ళరా, దేవుడు చెప్పినట్లుగా మనము చేసినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మని వర్షాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురుగాక. దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో దేవుని యొక్క మాటకు అవిధేయులు కాకుండా విధేయులై మనం నడుచుకోవాలి అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వారు ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, చూడండి అక్కడ కుటుంబంలో భార్య భర్త ఉన్నారు. భర్త అవిధేయత చూపుతూ ఉన్నాడు. అయితే బైబిల్ చెబుతుంది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, కొన్నిసార్లు భర్త మారట్లేదు, భార్య మారట్లేదు, మార్పు చెందట్లేదు అని ఒకవేళ అంటూ ఉన్నప్పుడు వాళ్ళు వాక్యము లేకుండానే భర్తల్ని లేక భార్యల్ని కూడా రక్షణలోనికి తీసుకొని రావచ్చు. అది ఎలా అంటే, ప్రేమైన వాళ్ళరా, అక్కడ రాయబడి ఉంది, పవిత్రమైన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, పవిత్రమైన ప్రవర్తనను చూచి వాళ్ళు ప్రభు దగ్గరికి విధేయులు రావటానికి అవకాశం ఉంటుంది. వాక్యమే అవసరం లేదు అంటాను. అందుకే స్వభావాల్లో మార్పు అనేది చాలా అవసరం. ఒకసారి మీకు చెప్పారు, ఆ మధ్య రోజు భర్త అప్పుడప్పుడు కనబడ్డప్పుడల్లా నా భర్త మారట్లేదు, సినిమాలు చూస్తాడు, సినిమాలు చూస్తాడు అన్నాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె ఆయన పక్కన కూర్చొని సినిమా చూస్తా అని నవ్వుతుంది. ఇంకా అలాంటప్పుడు అతనికి ఏం మార్పు వచ్చిందండి? రాదు. కాబట్టి క్యారెక్టర్స్, స్వభావాలు కొన్నిసార్లు అప్పుడప్పుడు నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మీరు సంఘంలో గట్టిగా చెప్పాలి అని అంటారు. ఎట్లా చెప్పాలి గట్టిగా నేను అనుకుంటా. అంటే నాది ఉన్నట్లుగా వాక్యాన్ని చెప్తూ ఉంటాను. సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గట్టిగా చెప్పాలి మీరు, లేకపోతే సంఘస్థులు వినరు అని. గట్టిగా ఎట్లా చెప్పాలి? ప్రేమిన వర్లరా, అక్కడ రాయబడింది వాక్యము బోధింపబడుతూ ఉంటుంది. వాక్యానికి విధేయత చూపి నడుచుకోవడం అది మీ బాధ్యత.
విత్తబడిన వాక్యం దేవుని ప్రజలైన మీరు శుద్ధ హృదయంతో అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించి నడిపించబడ్డప్పుడు 30 60 100 ఫలిస్తారు. స్పిరిచువల్ లైఫ్లో బలపరచబడతారు. అదే నా గురి. వాక్యము ద్వారా ఖండింపు, హెచ్చరికలు, బుద్ధి చెప్పే అనుభవాలు ఉంటాయి. అలాంటి సమయంలో వాక్యము ద్వారా సరిచేయబడటానికి వాక్యాల ద్వారా బోధింపబడుతూ ఉంటాం. పర్సనల్గా గద్దించే విషయాలు పర్సనల్గా ఉంటాయి. వాక్యము ద్వారా గద్దించే విషయాలు వాక్యము ద్వారా గద్దిస్తారు. అందుకే ఇండివిజువల్గా పర్సనల్ లైఫ్లో అందుకే కుటుంబాన్ని గురించి భార్య భర్త ఉన్నారు. భర్త ఒకవేళ మాట వినట్లేదు, భార్య ఒకవేళ మాట వినట్లేదు, వాక్యము ద్వారా పరిపూర్ణంగా మారట్లేదు అన్నప్పుడు భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అందుకే మార్పు చెందిన వాళ్ళు, మార్పు చెందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్వభావాలను బట్టి మారేటట్లు మీరు ప్రయత్నం చేయుదురుగాక. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యములో దేవుని యొక్క మాటకు పరిశుద్ధాత్మతో కూడిన ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటురని. అక్కడ చూడండి, వాక్యమును అంగీకరించి ఆ తెస్సలోనిక సంఘస్థులు వాక్యాన్ని బోధించినప్పుడు పౌలు గారు చెప్పిన మాటలన్నీ వాళ్ళు చక్కగా జాగ్రత్తగా వారు విని విధేయత కలిగి వాళ్ళు శుద్ధ హృదయంతో అంగీకరిస్తూ ఉన్నారు. దానికి సహాయం చేసినది ఎవరు అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ఎవరిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. అటు వారికి బోధింపని అవసరమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడే బోధించి సరిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే గొప్ప ఉపద్రవమందు కూడా వాక్యమును అంగీకరించి ఆయన మీద ఉంచిన విశ్వాసములు స్థిరలే ఉండాలనే ఒక ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు కలగజేయుదురుగాక. అదే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా పౌలు గారు ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము. ఇక్కడ నిలిచి ఎవరు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. ఆ తెస్సలోనిక సంఘస్థులు చూడండి, వాళ్ళు ఎంత ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళు అంటే ఎవరు నిలిచి వాక్యం చెప్పినా కూడా దేవుని యొక్క వర్తమానం ఈ సేవకుని ద్వారా వినిపింపబడుతుంది అని ఎరిగి ఆ వాక్యాన్ని వాళ్ళు శుద్ధ హృదయంతో అంగీకరించి నడిపించబడుతున్నారు. వారిని బట్టి పౌలు గారు ఎంతో కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బెరాయా వాళ్ళు కూడా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వాక్యాల్లో కూడా మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వాక్యాల్లో పౌలును శీలాయు ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి చూడండి, ఆ సంఘస్థులు ఎంత ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళు అంటే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు దీనినే కోరుచూ ఉన్నాడండి. లౌకిక విషయాలు, అనవసరమైన విషయాలు ప్రక్కన పెట్టి సంఘముగా దేవుని ప్రజలు ఆత్మీయంగా ఎదగాలని, వాక్యములో ఆరితేరిన వారై ఉండాలని
పరిపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ వీటిని ప్రక్కన పెట్టి లౌకిక సంబంధమైన ఆలోచనలు, మాటలు ఇవి కనబడుతూ ఉంటాయి కొన్ని సంఘాల్లో. వాటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించి దేవుని యొక్క వాక్యము ద్వారా మేము బలపడాలి, ప్రభురాకడికి నేను నా కుటుంబం పిల్లలు సిద్ధపరచబడాలి అనే దైవాసక్తి, సత్యాసక్తి ఆ బెరాయా సంఘస్థుల్లో ఉందండి. బెరాయా సంఘస్థుల్లో ఉంది. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి. ఎవరు గనులు, ఎవరు గొప్ప సంఘం అని పిలువబడతారు అని అంటే వాక్యానుసారంగా తమ జీవితాన్ని కట్టుకొని నడిపించుకునే వాళ్ళే గనులని పిలువబడదురుగాక. గొప్ప గొప్ప మందిరాలు నిర్మించుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఎలక్షన్లు పెడతారు, కలెక్షన్లు పెడతారు. నేను గొప్ప, నేను గనుని అనుకొని మనుషుల ఘనతను బట్టి ముక్కలు చెక్కలైపోతూ ఉంటాయి సంఘాలు. కానీ ఈ బెరాయ సంఘస్థులు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు. ఈ మధ్య బ్రాంచ్ మందిరానికి వెళ్తే ఆ పాస్టర్ గారు అంటారు, ఇక్కడ పెత్తనం కోరుకుంటారన్నా అని. పెత్తనం మనకే లేదు, ఇక వీళ్ళకేం పెత్తనం ఇచ్చేది. మీరు పెద్దరికంగా ఉండి మీరు పని చేసుకోండి అంటే అన్న నాకే అప్పచెప్పాడు అన్నట్టుగా మాట్లాడతాడు అన్న అంటాడు ఆయన, ముసలాయన ఆయన. అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్న సంఘాల్లో ఉన్న ఒక మెంటాలిటీ ఏంటంటే ఏదైనా ఒక మాట చెప్తే ఇక మాది డామినేషన్ అన్నట్లుగా అనుకుంటారు అంటారు పాస్టర్ గారు. డీప్గా ఆలోచిస్తే నిజంగా అలాగే ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏం చెప్పకుండా మా పని మేమే చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మా మైకు మేమే పెట్టుకుంటూ ఉన్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా పనులు మేమే చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రేమిన వర్లరా, లౌకికమైన ఘనతను కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మన సంఘాలు ఎవరిని గణపరచమండి. యేసు ప్రభువునే నేనైనా మీరైనా గణపరచుదుముగాక. నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తానంటాడు. ఒకవేళ లోక సంబంధమైన ఘనతను కోరుకున్నాం అనుకోండి, భయంకరమైన పనిష్మెంట్. అందుకే హేరోదు సమాజ మందిరంలో నిలిచి ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని పొగుడుతూ ఉంటే ఘనత దేవునికి చెల్లించనందువలన వెంటనే పురుగులు పడి చచ్చెను అని మాట రాయబడి ఉందండి. అది విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా కూడా ఘనత అనేది మనము దేవునికి చెల్లించినప్పుడు ప్రేమను వర్లరా, దేవుని యొక్క మాటకు విధేయత చూపి ఎవరు నడుచుకుంటారో అటివారు సంఘములో గనులని పిలువబడుదురు గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యము, పక్షపాతంతోనైనను ఏమీ చేయక గైగొనవలనని. చూడండి, నేను చెప్పిన ఈ సంగతులను గైగొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను అని విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైగొనవలనని దేవుని ఎదుట క్రీస్తు ఎదుట ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచు ఉన్నాను. త్వరపడి ఎవని మీదనైనా హస్తనిక్షేపణ చేయకుము, పరుల పాపములో పాలువాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకొనుము అంటాడు. లోతుగా వాక్యాన్ని మనం ఆలోచిస్తే సంఘస్థులు వాక్యము ద్వారా పౌలు గారు చెప్పిన మాటల ద్వారా సరిచేయబడాలి, వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచబడాలి. భౌతికంగా బుద్ధి చెప్పి గద్దించి హెచ్చరించడం కాకుండా వాక్యానుసారంగా సరిచేయి తిమోతి అని అంటారు. ఒకవేళ సరిచేయబడక వాళ్ళు అలాగే అపవిత్రులై ఒకవేళ సంఘానికి వస్తూ పోతూ ఉంటే అటు వారి మీద చేతుల నుంచి ప్రార్థించవద్దు. పరుల పాపంలో పాలువాడై ఉండవద్దు. నీవు పవిత్రుడుగా ఉండేటట్లు చూచుకొనుము. వాక్యానికి అవిధేయత చూపి అవిధేయకరంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు అన్క్లీన్ లైఫ్ని బట్టి ఒకవేళ ప్రార్థించినప్పుడు అటివారి
ఆ అపవిత్రతలన్నీ కూడా సేవకుడు మోసిన వాడవుతాడండి. నేను ఆ మధ్య చెన్నైలో సేవ చేస్తున్న ఒక పెద్ద పాస్టర్ గారు బయట సంస్థలో, ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఒక సహోదరుడు తమ్ముడు వచ్చాడు, కార్తిక్ అని. ఎన తంబి உங்கள் ஐயா எப்படி இருக்கிறாరన్న తమిళ్లో, அவர் ரொம்ப వేదన పడ్డారు అయ్యా అని అంటాడు. అంటే అందరి కొరకు ప్రార్థన చేసి వాళ్ళ భారమంతా ఆయన మోసుకొని ఆయన వ్యాధితో బాధపడుతున్నాడు అని అన్నాడు. అంతవరకు నాకు ఆయన చెప్పిన ఆ మాటలు అంతవరకు అర్థం కాలేదు. బైబిల్లో చూస్తే పరుల పాపంలో పాలువాడే ఉండకము అంటే ఇదే. అందుకే త్వరగా ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకూడదు. పరుల పాపంలో నీవెందుకు పాలువాడవుతావు? అవిధేయత చూపుతూ అన్క్లీన్ స్పిరిట్స్తో నడిపించబడుతూ ఉన్న వాళ్ళ పాపభారమంతా నీవు మోయడం ఎందుకు అని. అయితే వాక్యానికి విధేయత కలిగి నడుచుకుంటున్నప్పుడు వాళ్ళ పవిత్రమైన ప్రవర్తనను బట్టి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుని ప్రజలు వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా మీరు నన్ను అభిషేకించండి. ఆనాడు సౌలు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుట ద్వారా ఉన్నటువంటి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, సుందరుడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ రాత్రి నన్ను మీరు అభిషేకించండి. నేను ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా జీవిస్తాను, ప్రార్థిస్తాను. దైవికమైన గుణగణాలు కలిగి మీ ఎదుట నేను నడుచుకుంటాను యేసయ్యా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారని వాక్యం సెలవిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు నన్ను అభిషేకించండి యేసయ్యా. భయంకరమైనటువంటి ఉగ్రత రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు రాబోతూ ఉండగా మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచో ఉన్నారు. ప్రకటన గ్రంథంలో రాబోయే రోజుల్లో కలగబోయే ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడేవాడు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అసమాధానం జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. కానీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని చేరి వచ్చిన మనల్ని ఆయన భద్రపరిచి కాపాడుతూ ఉన్నాడు. ప్రభా మీ సన్నిధిలో ఉంటున్న దీవెనలు దయచేయండి. ఆయన సన్నిధికి చేరి వచ్చినప్పుడల్లా దేవుడు తన మహిమ చేత మిమ్మల్ని నింపునుగాక. ఆయన సన్నిధిలో హన్నా చేసిన ప్రార్థనను బట్టి నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. ఈ సమయంలో కూడా ఎవరైనా ఏదైనా సమస్యతో వచ్చి ఉంటే కన్నీళ్ళు విడిచి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ప్రభు యొక్క కనుదృష్టి ఉన్నది. నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. ఈ సమయంలో మీరు ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నప్పుడు మీ వెంట సంతోషాన్ని ఇచ్చి నా దేవుడు పంపించుదురుగాక. ఆయన సన్నిధిలో దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. విశ్వాసముంచు ప్రతి వారిని ఆయన అభిషేకిస్తాడు. దావీదు అభిషేకించబడ్డవాడు. ప్రభా మీరు నన్ను అభిషేకించండి. మీ మాటకు నేను విధేయత చూపుతాను యేసయ్యా. ప్రతిష్ఠింపబడిన జీవితం, ప్రార్థనా జీవితం, దైవిక గుణగణాలు కలిగి ఉంటాను. మీరు నన్ను అభిషేకించండి. కృప వెంబడి కృప దయచేయండి అనే తీర్మానంతో అందరూ 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. రేపటి ఆరాధనని ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లు దేవునికి స్తోత్రాలు చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ పరిశుద్ధాత్మ కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశతో నీ సన్నిధికి వచ్చిన మా ప్రాణాత్మ శరీరాలను మీరు పరిశుద్ధపరిచి శుద్ధీకరించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
తండ్రి భయంకరమైన దినములలో జీవించుచుండగా తండ్రి ఏ ఒక్కరు నీ ఉగ్రతలో ఉండకూడనట్లు పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిలో గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి రాబోతున్న ఉగ్రత నుండి మేము మరుగు చేయబడాలి, తప్పించబడినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ ఉగ్రతలో తప్పించబడాలంటే నీ సన్నిధిలో మేము మారు మనసు పొంది యేసు రక్తం చేత కడగబడి నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. యేసయ్యా నీ సన్నిధిలో ఉన్న మహిమని ఏ ఒక్కరూ పోగొట్టుకోకూడదు నాయన. నీ సన్నిధిలో అడుగుపడిన ప్రతి ఒక్కరూ స్థిరపడాలి యేసయ్యా. నీ సన్నిధిలో ఉన్న మహిమ ఏంటో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. నిజమే తండ్రి, నీ సన్నిధిలో ఉన్న మహిమ చేత మీరు మమ్మల్ని ఆవరించారు. నీ మహిమతో మమ్మల్ని అభిషేకించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దాగోను గుడిలో తండ్రి మందసం ఎదుట దాగోను దేవత నిలవబడలేకపోతుంది. పరిశుద్ధాత్ముడ నీ సన్నిధిలో ఉన్న నాయన తండ్రి మహిమను ఏ ఒక్కరూ పోగొట్టుకోకూడదు. మీరిచ్చిన ఈ మహిమను మేము పోగొట్టుకోకూడదు నాయన. లోక సంబంధమైన వాటిని మాలో ఏలుబడి చేయకుండా పరిశుద్ధాత్ముడ నీ అగ్ని చేత కాల్చబడినట్లు సహాయము దయచేయండి. అన్నా ఆ దినమున తండ్రి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. యేసయ్యా నీ సన్నిధికి వచ్చిన ప్రతి వారి కన్నీటిని తుడిచే దేవుడు, దుఃఖాన్ని తొలగించే దేవుడు, నిట్టూర్పులు తొలగించే దేవుడు, బాధలు తొలగించే దేవుడు, తొలగించగలిగిన దేవుడు నీ ఒక్కడివే నాయన. సర్వశక్తి కలిగిన దేవుడు నీ ఒక్కడివే యేసయ్యా. ఎందరైతే ఈ సమయంలో కన్నీళ్ళు విడిచి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి ఉన్నారు వారందరికీ ఆత్మాభిషేకాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నింపినందుకు స్తోత్రం. ఆత్మ అభిషేకాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. నిండైన అభిషేకం, ఆత్మ వరములు, కృపా వరములు మీరు మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు నాయన. అభిషేకం పొందుకోవాలంటే సౌలువులే అవిధేయులుగా మేము ఉండకూడదు నాయన. అవిధేయత మాలో ఉండకూడదు యేసయ్య. అవిధేయులుగా ఉంటే అభిషేకం మా మీదికి దిగిరాదు యేసయ్య. నీకు విరోధమైనవి, ఆయాసకరమైనవి ఏ ఒక్కటి మాలో ఉండకూడనట్లు పరిశుద్ధాత్ముడ నీ సన్నిధిలో అడుగుపెట్టిన మేము నీ సన్నిధిలో ఉన్న మహిమను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. నీ మహిమ ప్రభావములతో మీరు మమ్మల్ని ఆవరించినందుకు నీకు స్తోత్రం. ఏ ఒక్కరు అవిధేయత ఉండకూడదు, మీకు విరోధమైనవి ఉండకూడదు, ఆయాసకరమని ఉండకూడదు నాయన. దావీదు వలె చక్కని నేత్రములు కలిగి నీ సన్నిధిలో ఎర్రని వాడునిగా యేసయ్య. పరిశుద్ధాత్ముడ నీ సన్నిధిలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నానయ్య. చక్కని నేత్రములనుగా ప్రార్థన జీవితం తండ్రి, నీ సన్నిధిలో ఉన్న ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి నాయన. ప్రార్థనలో మా ముఖ రూపం మారిపోవాలి, మా ముఖ స్వరూపం మారాలి. మనస్సు మారటం వలన మనస్సు రూపాంతరము చెందును యేసయ్య. మా నేత్రములు నీ మహిమ చేత నింపబడాలి, మా నేత్రములు అగ్ని చేత కాల్చబడాలి, ప్రార్థన చేత నింపబడాలి నాయన. ఆ విధమైన అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. సుందరుడు అనుగా పరిశుద్ధాత్ముడ నీ సన్నిధిలో ఐక్యత కలిగి అభిషేకము కలిగి నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయండి. అహరోను గడ్డము మీద కారు అంచుల మీదికి కారునట్లు పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరి మీదికి తైలాభిషేకము చేత నింపబడినట్లు సహాయము దయచేయండి. ఐక్యత కలిగి సమాధానం కలిగి నీ కొరకు జీవించినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నాను. అట్టి జీవితం నాకు అందరికీ దయచేయండి నాయన. నీ సన్నిధిలో ఇంకొన అభిషేకం లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ అభిషేకం దయచేయండి. అవిధేయతను తొలగించండి. ప్రార్థనా జీవితము కలిగి చక్కని నేత్రము కలిగి సుందరముగా మార్చబడి నీదుట నిందారహితులుగా నిలిచిండి కృప భాగ్యాన్ని మాకు దయచేయండి. కుడి వచ్చిన బిడ్డలు దీవించండి. మీ సేవకుని బలపరిచినందుకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు.